హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారు కదండి, సమ్మర్ సీజన్ కదా, సూర్యుడైతే తొందరగానే వచ్చేస్తున్నాడు. ఇంక ఈరోజైతే పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఈరోజు నుంచి కొంచెం లేట్గానే లేచాను. లేచి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసానండి. ఇంకా అంట్లు కూడా కడిగేసాను. ఇంక రాగి బిందె అయితే తోమాలి. ఇంకా ఇది వచ్చేసి గోందకత్తెర అండి. నేను లాస్ట్ ఇయర్ సమ్మర్లో తెప్పించాను ఇవి. ఇది మనకి చాలా మంచిదండి, బాడీ హీట్ని తగ్గిస్తుంది, అలాగే మలబద్ధకం, కాన్స్టిపేషన్ అనేది తగ్గిస్తుంది అనమాట. అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇది వాటర్ని చాలా ఎక్కువ పీల్చుకుంటుంది అనమాట. ఇది చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. అలాగే కిడ్నీ ఫంక్షన్ కూడా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని మనం వాటర్లో నానబెట్టుకుని ఒక 6-7 గంటలు బాగా నానితే ఇది మనకి జెల్ లాగా ఫామ్ అవుతుంది. బాగా నానితే రవ్వ వస్తుంది అనమాట. బాగా నానబెట్టుకుని దీన్ని వాటర్లో కలుపుకొని తాగొచ్చు. అలాగే జ్యూసెస్లో కానీ ఏమన్నా ఫ్రూట్ సలాడ్స్లో, స్వీట్స్లో అలా వేసుకుని తింటే చాలా మంచిది అనమాట. ఇంక ఇక్కడ రాగిబిందె అయితే చింతపండు, ఇటుక పొడి వేసి తోమేసానండి. తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి, అవి అయితే ఆరేసేయాలి. ఇంకా వాషింగ్ మిషన్ అయిపోయింది కదా, ట్యాంక్లో నీళ్ళు అనేవి అయిపోతాయి కాబట్టి మోటార్ వేసి నీళ్ళు అయితే పడతాము. ఇంకా మాకు ఇక్కడ పైప్ కనెక్షన్ లేదు కాబట్టి ఓన్లీ ఇలాగ నీళ్ళు పైపే, ట్యూబ్ పీవీసీ పైపులు వేసుకోవడానికి, ట్యాంక్లో నీళ్ళు ఎక్కడానికి పీవీసీ పైపులు పెట్టలేదన్నమాట. ఇలాగ ట్యూబ్లు అయితే పెట్టేసి వాటర్ అయితే పడతాము. ఇక్కడ 2 వాల్స్ని మార్చుకుంటే సరిపోతుంది, నార్మల్గా వేసుకోవచ్చు. అలాగే ట్యాంక్లోకి ఎక్కే విధంగా. ఇంక ఈ బట్టలన్నీ ఆరేసేయాలండి. నేనైతే వాషింగ్ మిషన్లో 2 డేస్కి ఒకసారి బట్టలు అయితే వేస్తానండి. అలాగే వాషింగ్ మిషన్ ఆన్ చేసినప్పుడు మోటార్ అయితే వేయనండి. ఇలా మోటార్ వేసినప్పుడు వాషింగ్ మిషన్ ఆన్ అవ్వకుండా, వాషింగ్ మిషన్ ఆన్ అయినప్పుడు మోటార్ వేయకుండా ఉంటాను. ఇలా చేయటం వల్ల మనకి కరెంటు బిల్లు అయితే ఆదా అవుతుంది. ముఖ్యంగా సమ్మర్ సీజన్ కదండి, కరెంటు బిల్లులు అయితే ఎక్కువగానే వస్తాయి. ఇంక ఈ వాల్ ఉంది కదా, ఒకటి ఇది వచ్చేసి ట్యాంక్లోకి వెళ్ళేదనమాట. ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది నార్మల్గా యూజ్ చేసుకోవడానికి. మాకు ట్యాంక్ ఫుల్ అయిపోయిన తర్వాత కొంచెం పైప్ అనేది కొంచెం లోపల వరకు ఉంటుంది కదా, అక్కడ నుంచి నీళ్ళు అనేవి కొన్ని బయటకు వచ్చేస్తాయి అనమాట. చూసారు కదా, ఈ టబ్ నిండా అలాగే బకెట్ నిండా నీళ్ళు అయితే ట్యాంక్లో బయటకు వచ్చేసాయి. ఇంకా వాల్ కట్టే లేదంటే మోటార్లోకి వెళ్ళిపోతాయి అనమాట నీళ్ళన్నీ కూడా. అందుకని వాల్ కట్టేసి ట్యాంక్ నిండిపోయిన తర్వాత వాల్ కట్టేస్తాము. తర్వాత 1 నిమిషం తర్వాత మళ్ళీ వాల్ తిప్పామంటే ట్యాంక్లో ఉన్న నీళ్ళన్నీ కూడా బయటకు వస్తాయి అనమాట. ఒక 2 బకెట్లు 3 బకెట్ల నీళ్ళు అయితే బయటకు వస్తాయి. ఇంక తర్వాత నేను బట్టలన్నీ కూడా ఆరబెట్టేసి ఇంకా షాప్కి అయితే వచ్చానండి. ఇక్కడ ఈ మోటార్కి కార్బన్స్ అనేవి అరిగిపోయాయి అనమాట. ఈ సైడ్ మనకి చిన్న స్క్రూస్ లాగా ఉంటాయి. ఈ స్క్రూలు అనేవి ఓపెన్ చేస్తే మనకి అక్కడ కార్బన్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే స్విచ్ కట్టేయాలండి. స్విచ్ కట్టేసి కూడా ప్లగ్ కూడా తీసేయాలి. మనం స్విచ్ కట్టేసినా కానీ ఎంతో కొంత కరెంట్ అయితే పాస్ అవుతుంది. అందుకని ప్లగ్ కూడా తీసేసి ఈ కార్బన్స్ అనేవి పెట్టుకోవాలి. ఇక్కడ మనం క్యాప్స్ ఓపెన్ చేస్తే లోపల స్ప్రింగ్ లాగా ఇలా బ్లాక్ కలర్లో కార్బన్స్ ఉంటాయండి, స్ప్రింగ్ ఉండి. ఇవైతే మనం పెట్టుకోవాలన్నమాట. ఇవి నేను కరోనా టైంలో ఒకసారి మార్చానండి, ఈ మోటార్ కొన్న దగ్గర నుంచి. తర్వాత ఇప్పుడైతే మార్చుతున్నాను అనమాట. ఈ కార్బన్ అయితే వేసేసాను. మిషన్ కొంచెం రన్ అవుతుంది అనమాట. ముందే పెడల్ అనేది సరిగా వర్క్ అవ్వట్లేదు కదా, స్లోగా తిరుగుతుంది. ఈ కార్బన్స్ కూడా అయిపోవడం వల్ల మిషన్ అనేది కరెంట్ సరిగా పాస్ అవ్వట్లేదు అనమాట. అందుకని కార్బన్ అయితే ఫిట్ చేశాను. ఒక కార్బనే ఫిట్ చేశానండి, ఇంకో కార్బన్ అయితే ఫిట్ చేయలేదు. ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ చూస్తే ఇక్కడ మోటార్ అనేది పెడల్ తొక్కుతుంటే కరెంట్ అనేది సరిగా పాస్ అవ్వట్లేదు. చూసారు కదా, కరెంట్ సరిగా అందట్లేదు అనమాట. ఒకసారి తిరుగుతుంది, ఒకసారి తిరగట్లేదు. సర్లే అని ఇంకొక సైడ్ కార్బన్ కూడా మార్దామని ఓపెన్ చేసి చూసాను. ఇక్కడ ఇవి ప్లాస్టిక్ అండి, కొంచెం రబ్బర్ లాగా ఉంటాయి అనమాట. వీటిని స్క్రూ డ్రైవర్స్తో గట్టిగా ఓపెన్ చేయకూడదు అనమాట. గట్టిగా ఓపెన్ చేయకూడదు, మళ్ళీ అవి మనకి మధ్యలోకి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అవి కొంచెం నెమ్మదిగా ఓపెన్ చేసుకుని లోపల ఉన్న ఈ స్ప్రింగ్స్ అయితే తీసేయాలి. ఇంకా ఈ కార్బన్ అయితే కొద్దిగా ఉందండి, ఇంకా అవ్వలేదన్నమాట. ఇది అందుకని ఒక కార్బన్ మార్చాను నేను, ఇంకొక కార్బన్ అయితే మార్చలేదు. ఇక్కడ ఇది బోల్ట్ ఉంటుంది కదా, ఈ బోల్ట్ అనేది పూర్తిగా బిగించలేదన్నమాట. అందువల్ల కరెంట్ అనేది సరిగా పాస్ అవ్వలేదు. ఇంకా కార్బన్ అయితే పక్కన పెట్టేశాను. ఈ కార్బన్ కూడా పూర్తిగా అయిపోయిన తర్వాత ఇవి పెట్టుకోవాలన్నమాట. ఇవి మనకి 2-3 ఇయర్స్కి ఒకసారి అయితే మార్చుకోవాల్సి ఉంటుందండి. అది మన మిషన్ రన్నింగ్ని బట్టి కూడా ఉంటుంది. అలాగే కార్బన్స్ మార్చేసి ఇంకా శారీస్కి వాల్స్ అయితే వేయాలి, జిగ్జాగ్ వేయాలి. కొన్ని శారీస్ ఉంటే ఈ జిగ్జాగ్స్ అయితే వేసేసాను. ఇంక కార్బన్స్ పెట్టాను కదా, కొంచెం బెటర్గానే రన్ అవుతుంది. కానీ ఈ పెడల్ అనేది అసలు సరిగా వర్క్ అవ్వట్లేదు అనమాట. కాలు కూడా నొప్పి వస్తుంది. ఈ పెడల్ అనేవి రిపేర్కి ఇవ్వాలండి. ఇంకా కొంతమంది వచ్చి ఏమడుగుతున్నారంటే, మిషన్ స్టిచ్ చేసే వాళ్ళు అనమాట. ఈ మోటార్ ప్రెస్ చేస్తే తిరుగుతుంది కదా, అలాగే
మనం మోటార్ తొక్కడం ఆపేసినప్పుడు కూడా దానికి అదే ఆగిపోతుంది అనుకుంటారండి. ఇది దానికి అదైతే ఆఫ్ అయిపోదు. మనం మోటార్ పెడల్ తొక్కి మనం మోటార్తో కాలుతో ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ కాలు అనేది పైకి తీస్తాం కదా, మిషన్ ఆగాలంటే అప్పుడు మనం హ్యాండ్తో పైన చక్రం అనేది పట్టుకోవాలండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కింద నేను కాలుతో ప్రెస్ చేస్తున్నాను. ఆ ప్రెస్ చేసినప్పుడు అయితే మోటార్ తిరుగుతుంది. అలాగే మనం ప్రెస్ చేయడం ఆపేసినప్పుడు పైన చక్రాన్ని మనం హ్యాండ్తో ఆపాలన్నమాట. అప్పుడైతేనే మోటార్ అనేది ఆగుతుందన్నమాట. కొంతమంది ఏంటంటే మనం తొక్కడం ఆపేస్తే, మనం కింద ప్రెస్ చేయడం ఆపేస్తే చక్రం మిషన్ కూడా తిరగడం మానేస్తుంది అనుకుంటారు. అలా అవ్వదండి. ఎలక్ట్రిక్ మిషన్స్కి అయితేనే మనం పెడల్ తొక్కి ఎక్సలేటర్ తొక్కి ఆపిన తర్వాత ఆగిపోతుంది అది. ఈ చిన్న మిషన్స్కి మోటార్స్కి ఏంటంటే మనం ప్రెస్ చేసి మోటార్ తొక్కుతాం కదా, మనం కాలు ప్రెస్ చేసినప్పుడు మోటార్ అనేది తిరుగుతుంది కదా, దాని స్పీడ్ అనేది తిరుగుతుంది కదా, దాని స్పీడ్ అనేది ఆగిపోయినప్పుడు తిరగడం ఆగిపోతుంది అనమాట. అందుకని ఇలాగ మనం ప్రెస్ చేసినప్పుడు ఈ చక్రాన్ని హ్యాండ్తో ఆపాలన్నమాట. లేదంటే ఏమన్నా మనకి బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ నెక్స్ దగ్గర కార్నర్స్ దగ్గర పైన హ్యాండ్తో చక్రాన్ని ఆపడం మానేసామంటే మళ్ళీ అది తిరిగిపోయి నెక్ షేప్ అవుట్ అవ్వడం, బ్లౌజు కానీ డ్రెస్ కానీ పాడైపోయి స్టిచ్ అనేది ఎక్స్ట్రా పడిపోతుంది. మళ్ళీ దాన్ని మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని కాలుతో ప్రెస్ చేసిన తర్వాత పైన హ్యాండ్తో చక్రం అనేది ఆపాలన్నమాట. కంట్రోల్ చేయాలి. మనం నార్మల్గా కాలుతో తొక్కితే మిషన్ని ఎలాగ హ్యాండ్తో ఆపుతామో అదేవిధంగా కింద పెడలు ప్రెస్ చేసి ఆపిన తర్వాత కూడా పైన చక్రాన్ని మనం హ్యాండ్తో అయితే ఆపాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ డ్రెస్ వచ్చేసి హ్యాండ్ లెంత్ తగ్గించాలన్నమాట. 2 డ్రెస్సెస్ సైజెస్కి అయితే ఇచ్చారు. ఇవైతే చాలా పెద్ద పని అండి. ఇది కొంచెం పర్వాలేదు. హ్యాండ్ కట్ చేసేసి ఈ లేస్ అనేది అక్కడ కింద పైన జాయిన్ చేసేస్తే సరిపోతుంది. ఈ డ్రెస్ క్వాలిటీ అయితే బాగాలేదండి, చీకిపోతుంది అనమాట. డ్రెస్ 2-3 టైమ్స్ వేసేసరికి చీకిపోతుంది. కాటన్ లైనింగ్ ఇచ్చాడు బాడీకి అయితే, హ్యాండ్స్కి అయితే ఏమీ లైనింగ్ ఇవ్వలేదు. ఇది డ్రెస్ ఓపెన్ చేసి సైడ్ ఓవర్లాక్ వచ్చిందనమాట. ఈ జాగ్రత్తగా ఓపెన్ చేసేయడానికి టైం అయితే సరిపోయింది. ఇంకా ఈ కింద క్లాత్ వేస్టే కదా, అందుకని కింద బార్డర్కి వచ్చేసి బక్రం షీట్ వేసాడనమాట. మిగిలిన క్లాత్ని అయితే ఇలాగ కొంచెం చీకిపోతుంది కాబట్టి ఆ క్లాత్ని జాగ్రత్తగా హ్యాండ్తోనే లాగేసి తీసేసాను. ఇంక ఇదైతే డ్రెస్కి హ్యాండ్స్కి జాయిన్ చేసేసి సైడ్ జాయింట్స్ లూజ్ అనేది తీయాలన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక ఫ్రిల్ ఫ్రాక్ అయితే ఉంది. ఫ్రిల్ ఫ్రాక్కి హ్యాండ్స్ అయితే వేయాలన్నమాట. ఇలా డ్రెస్సెస్కి హ్యాండ్స్ వేసేటప్పుడు హ్యాండ్ జాయింట్స్ దగ్గర రైట్ సైడ్ నుంచి ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది పీసులు రాకుండా ఉంటుంది. రెడీమేడ్ స్టైల్లో వస్తుంది అనమాట. నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇలా పైన స్టిచ్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్ సెంటర్ నుంచి వేసుకోవచ్చు. లేదంటే హ్యాండ్ సెంటర్ నుంచి ఇలా ఒక చివరి వరకు ఎంత వస్తుందో చూసుకుని అక్కడి నుంచి జాయిన్ చేసేసుకోవచ్చు. ఇలా జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి రెండు స్టిచ్చెస్ వేసుకోవాలండి. ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోవాలి, మళ్ళీ 1/2 ఇంచు వెడల్పుతో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకోవడం వల్ల పైన మనకి బాడీ పార్ట్ పైకి తేలకుండా ఉంటుంది. అలాగే కింద మనం హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా, అది కూడా పైకి లేవకుండా ఉంటుందన్నమాట. 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి 1/2 ఇంచ్ గ్యాప్తో. ఇలాగ 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకుని సైడ్ జాయింట్స్ అయితే వేయాలి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ మనం ఒక స్టిచ్ వేసామంటే పైన తేలుతుంది, కింద వైపు తేలుతుంది అనమాట. అందుకని 2 స్టిచ్చెస్ వేసుకుంటే 2 కూడా బాగా వస్తాయి. ఫ్రిల్స్ అన్ని స్టిచ్ చేసేసరికి చాలా టైం అయితే పట్టింది. ఇంక ఇవన్నీ కూడా ఎవరు వాళ్ళ బ్యాగ్లో పెట్టేసాలి. ఇంకా నెక్స్ట్ డే కత్తెర పదును పట్టించడానికి తీసుకెళ్ళానండి. ఇక సమ్మర్ కదండి, ఎండలోనే వీళ్ళైతే పని చేస్తున్నారనమాట. మేమైతే ఈవినింగ్ వెళ్ళాము, 3:30కి అలా వెళ్ళాను అనమాట. ఈ సమ్మర్లో అయితే మనం ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ బయటకు వెళ్ళే పని ఉంటే వాటిని పూర్తి చేసుకోవడం బెటర్ అండి. మళ్ళీ ఎండ వేడి వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది కదా. ఇంకా కత్తెర అయితే పదును పెట్టించేసాను. ఇంకా మోటార్స్ 2 కూడా పెడల్స్ అనేవి తీసుకొచ్చాను, అవి కూడా రిపేర్ చేసేసారు. మిషన్ కుడితే లాభం వస్తుంది అంటారు కదా, ఆ లాభం ఇలాగ రిపేర్లు వచ్చినప్పుడు వాటికే సరిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.